గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి వాళ్ళ భర్త వ్యాపారం మీదన ఒక స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. భ్రమర గల్లా నిండా దోపిడీ అంటూ గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమాయక ప్రజలు నమ్మించి వంచారు. భ్రమర టౌన్షిప్ పేరుతో భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి కోట్లలో వసూలు చేశారు. అత్యుత్తమ మౌలిక వసతులు కల్పిస్తామని ప్లాట్ల కొనుగోలుదారులు కుచ్చుటోపి పెట్టారు. ఆ తర్వాత మౌలిక వసతులు కల్పించకుండా జారుకున్నారు. అదేమని ప్రశ్నించిన కొనుగోలుదారులకు తమ పలుకుబడి అధికార బదంతో బెదిరింపులకు గురి చేశారు. 2021లో వినుకొండలోని మార్కాపురం రోడ్డు పసుపులేరు వంతెన సమీపంలో చీకటి గలపాలెం పంచాయతీ పరిధిలో 146 ఎకరాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భ్రమర టౌన్షిప్ జెనిత్ సిటీ పేరుతో మెగా గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు ప్రచారం చేశారు. ఈ టౌన్షిప్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించారు. అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల, స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం, దేవాలయం, క్లబ్ హౌస్లు, సూపర్ మార్కెట్, 24 గంటల విద్యుత్తు, తాగునీటి సరఫరా వంటి వసతులు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఫ్లాట్లతో పాటు కావాలంటే ఇల్లు కూడా తామే కట్టిస్తామని ప్యాకేజీలు రూపొందించారు. కొనుగోలుదారు నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అయితే స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ల సంగతి దేవుడెరుగు, రోడ్లు కూడా సరిగ్గా వేయలేదని, విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేదని ఫ్లాట్ల కొనుగోలుదారులు ఇళ్లు కొని అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లు సుమారు 60,000 చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేశారని, దీంతో వీధి దీపాలు 2 నెలలుగా వెలగడం లేదని, తాగునీటికి మైళ్ళ దూరం వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో పాములు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల బాలుడు పాము కాటుకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టౌన్షిప్ను పూర్తిగా అభివృద్ధి చేయకుండానే పంచాయతీకి అప్పగిస్తామంటూ బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేమని ప్రశ్నిస్తే పలుకుబడి అధికార మతంతో గల్లా రామచంద్రరావు ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని చెప్తున్నారు. దీంతో టౌన్షిప్లో మొత్తం 1064 ఫ్లాట్లు ఉంటే 135 ఇళ్లు కట్టారు. మొదట్లో 60కి పైగా కుటుంబాలు నివసిస్తే వస్తువులు లేకపోవడంతో సమస్యలు తాళలేక చాలామంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. బాధితులు కలెక్టరు, పోలీసు అధికారులతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయిందని కొనుగోలుదారులు చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.